అన్ని దారులు అటువైపే. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా జరుగుతున్న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో మహాకుంభమేళా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. దాదాపు 45 కోట్లకు పైనే భక్తులు సాధువులు హాజరవుతున్న ఈ మహాకుంభమేళాకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మొత్తం 45 రోజుల పాటు ఈ మహాకుంభమేళా నిర్విఘ్నంగా కొనసాగనుంది. 12 కుంభమేళాలకు ఒకసారి అంటే 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీంతో ప్రయాగ్రాజ్ మొత్తం జనసంద్రంగా మారింది. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి తరించిపోతున్నారు భక్త మహాజనం. సోమవారం ఈ మహాకుంభమేళా అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై నిరాటంకంగా 45 రోజుల పాటు కొనసాగనుంది. వచ్చే నెల ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ మహాకుంభమేళా జరగనుంది. ఇప్పటికే దాదాపు 1 కోటి మందికి పైగానే భక్తులు సాధువులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారని సమాచారం. కుంభమేళా 2వ రోజుకు చేరుకోవడంతో ప్రయాగ్రాజ్ మరింత సందడిగా శోభాయమానంగా మారింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాలో పాల్గొని తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని భక్తులు పరితపిస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులు కావాలని ప్రయాగ్రాజ్కు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఆరాటపడుతున్నాడు. దీంతో పుష్కర ఘాట్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. పుష్కర ఘాట్లకు ఒకవైపు విదేశీ భక్తులు, మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి కోట్లాది మంది భక్తులు తరలివస్తూ ఉండడంతో ప్రయాగ్రాజ్ భక్తజన సందరంగా మారింది. కనుసూపు మేర ఎటు చూసినా భక్తులు, సాధువులు, నాగసాధువులే కనిపిస్తున్నారు. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో ఏర్పాటు చేసిన పుష్కర్ ఘాట్స్లో పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు ర్యాలీగా తరలి వెళ్తున్నారు. అయితే పుణ్యస్నానాలు చేస్తూ భక్తులు ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా రెస్క్యూ టీం బృందాలు మినిట్ టు మినిట్ పుష్కర ఘాట్ల వద్ద పహరా కాస్తున్నాయి. ఏ ఒక్క భక్తుడు కూడా పుష్కర ఘాట్లో మునిగిపోయి ప్రమాదానికి గురికాకుండా రెస్క్యూ టీం బృందాలు, గజ ఈతకాళ్లు, పోలీసులు డేగకళ్లతో పహరా కాస్తున్నారు. మహాకుంభమేళా 2వ రోజు ఈరోజు మకర సంక్రాంతి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. మకర సంక్రాంతి కావడంతో ప్రయాగ్రాజ్ మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా లక్షలాది మంది భక్తులతో ప్రయాగ్రాజ్ కిటకిటలాడుతోంది. ఒకవైపు వివిధ అఖాడాలకు చెందిన సాధువులు, నాగసాధువుల సందడి, మరోవైపు సామాన్య భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్న సందడి. ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుండే వివిధ అఖాడాలకు చెందిన సాధువులు షాహీ స్నాన్ చేయడంతో ప్రయాగ్రాజ్ సరికొత్త ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తడంతో ప్రయాగ్రాజ్ భక్తి ప్రపత్తులతో పరిఢవిల్లుతోంది. ఎక్కడ చూసినా శివనామస్మరణలే మారుమ్రోగుతున్నాయి. ఈ మహాకుంభమేళా మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది. ఈ 45 రోజుల్లో వివిధ రకాల రాజస్నానాలు ఆచరిస్తారు. సాధువులు, భక్తులు ఈ స్నానాలను ఆచరిస్తారు. మొత్తం 6 రోజుల పాటు ఈ రాజస్నానాలు జరుగుతాయి. మొత్తం మహాకుంభమేళాలో ఈ రాజస్నానాలదే అత్యంత ప్రాముఖ్యమైనది. మొదటి రోజు నుండి చివరి రోజు వరకు వివిధ తేదీలలో ఈ పుణ్యస్నానాలను ఆచరించనున్నారు. ఈ 6 రాజస్నానాలకు హిందూ పురాణాల్లో ఎనలేని ప్రత్యేకత ఉంది. ఇప్పటికే మహాకుంభమేళాలో మొదటి రాజస్నానం కుంభమేళా ప్రారంభమైన సోమవారం నాడే పూర్తయింది.
ఈరోజు రెండవ రోజు మకర సంక్రాంతి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా 3వ పుణ్యస్నానం చేయనున్నారు. ఇక 4వ రాజస్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున జరగనుంది. ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి రోజున 5వ స్నానం నిర్వహిస్తారు. చివరిదైన 6వ రాజస్నానం మహాకుంభమేళా ముగిసే ఫిబ్రవరి 26వ తేదీన జరగనుంది. మహాకుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాధారణంగా కుంభమేళా దేశంలోని 4 ప్రాంతాల్లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్ల్లో దీన్ని నిర్వహిస్తారు. అయితే మహాకుంభమేళా మాత్రం కేవలం త్రివేణి సంగమం అయిన ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఈ సమయంలో ఈ మహాకుంభమేళా ప్రారంభమవుతోంది. భూమిపై ఏడాది గడిస్తే దేవతలకు ఒక రోజుతో సమానం. దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరగగా 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. ఇక 12 పూర్ణ కుంభమేళాలు అంటే 144 ఏళ్లకు. అదే సమయంలో దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపై 144 సంవత్సరాలకు సమానం అవుతుంది. అందుకే 144 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాకుంభమేళా జరుగుతుంది. ఇప్పుడు జరిగేది 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా. దీంతో భక్తులు అధిక సంఖ్యలో దీనికి హాజరవుతున్నారు. बॉम्बे से या कैसा लग रही है? बहुत अच्छा लग रहा है, बहुत अच्छा. या कब आया इधर? 9th को. 9th? Yeah, because I wanted to enjoy this environment, this feel, this blessings, you know, and this atmosphere. It's very fascinating. Okay, very beautiful. Yeah, thank you. Okay, आपका गंगा स्नान. Yeah, we are doing it. This is the second time because in the morning we already did it, and again to recall this feeling, you know, it's like very mesmerizing. So I just wanted to experience once again. So this is second time I am taking dip into Ganga. Yeah. अच्छा लग रहा है यहाँ पे आके, Okay. अलग दुनिया में आ गए हैं. हम लोगों को यहाँ पे आके स्नान लेना चाहिए. सभी लोगों को, हमारे यूथ को यहाँ पे आके स्नान लेना चाहिए और हमारे सनातन धर्म के बारे में लोगों को जानना चाहिए. Okay. Yeah, because we are creating history. So आज जो हम लोग हिस्ट्री बनाने जा रहे हैं, जो हमारी आने वाली जो पीढ़ी होगी उन पे एक इम्पैक्ट पड़ेगा कि भाई जो हमारे पूर्वज थे, जो हमारे बड़े थे, उन लोगों ने इतना बड़ा महाकुंभ, क्योंकि ये 12 साल में आता है और कहते हैं कि ये 144 साल बाद योग बना है. आई डोंट नो कि हम लोगों को अभी मौका मिलेगा कि नहीं मिलेगा आगे. सो हम लोग इस मोमेंट को एंजॉय कर रहे हैं और